మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే, నేను ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్. మీ ఎదురుగుండా పాడాను. కేఈ ప్రభాకరు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర, చాలామంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్. మిమ్మల్ని నేను చాలాసార్లు కలిశాను సార్. కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు. మీరేమో నవ్వరు, మాకేమో టెన్షను. కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రాం చేసినప్పుడు మీరు పడి 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 నవ్వుతుంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత నవ్వు దాచుకున్నారా మీరని నాకు అనిపించింది సార్. ఆ రోజు మీరు పసిపిల్లాళ్ళలాగా నవ్వుతుంటే, అది మీ అమ్మగారు చూసి ఉండుంటే, ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడు అనిపించేది సార్. మా గురువుగారు అన్నారు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేని ఒరిగేను అమ్మ వైపు అని. అంత గొప్ప నవ్విచ్చిన మీ అమ్మగారి పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్. మీరు